ఆంధ్ర సారస్వత పరిషత్ వారి ఆధ్వర్యంలో గజల్ శ్రీనివాస్ గారు, రామచంద్రరాజు గారు, ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారు వీరందరూ కలిసి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడ మన గుంటూరులో ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే భాషతో మన అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. పుట్టగానే మనం నేర్చుకునేది భాష. మొదట్లో అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఆ తర్వాత మన కుటుంబం పెరుగుతుంది భాష వల్ల. కాబట్టి మన కుటుంబానికి చెందిన వాళ్ళందరినీ ఒక చోట కలవడం అన్నది గొప్ప అవకాశం. ముఖ్యంగా 52 దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చారని ఈరోజు చెప్పడం జరిగింది. అంటే భాషలో మన భాష మాట్లాడేవాళ్ళు అంటే ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో వేరే దేశంలో వెళ్ళి ఎవరైనా తెలుగు మాట్లాడేవాళ్ళు కనిపిస్తే కానీ వెంటనే మనలో ఆప్యాయత ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రాలు కూడా భాషా ప్రాతిపదికన మీద ఏర్పడిన రాష్ట్రాలు పొట్టి శ్రీరాములు గారి ఉద్యమం ద్వారా. అందువల్ల ముఖ్యంగా తెలుగు భాష చాలా ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఎందుకంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం. అంటే ఐరోపా ఖండంలో ఉన్న భాషల్లో ఇటలీ భాష చాలా మధురంగా ఉంటుంది. అదేవిధంగా తెలుగు భాష అంత చక్కగా ఉంటుందన్నారు. సుందర తెలుగు అన్నారు మన సుబ్రహ్మణ్య భారతీయార్ గారు. ఆ విధమైన భాషలు మనం నేర్చుకోవడం, ఆ విధమైన భాష మాట్లాడే వాళ్ళంతా ఒక చోట కలిసే అద్భుతమైన, అందులో తెలుగు భాషలో ఉన్న ప్రక్రియలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పద్యం కావచ్చు, అవధానం కావచ్చు, సంగీతం, ఈ 3 కూడా తెలుగు భాష యొక్క ప్రాధాన్యత. మీరు చూసుకుంటే తమిళ భాషలో ఉన్న త్యాగరాజు గారు కానీ వారి పాటలన్నీ కూడా తెలుగులోనే రాస్తారు. కాబట్టి ఆ విధంగా తర్వాత అవధానం అన్నది ఏ భాషలోనూ లేదు, కేవలం తెలుగు భాష. కాబట్టి భాష యొక్క ప్రభావం, భాషను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో ఇంగ్లీషు భాషే గొప్ప విషయం, తెలుగు భాష పక్కకు పెడదామని. మీరు యాక్చువల్గా నేను మహారాష్ట్రలో పనిచేశాను కాబట్టి మరాఠీలకు తర్వాత తమిళ వాళ్ళకి వాళ్ళ భాష మీద ఉన్న ఆ పట్టు, తర్వాత భాష మీద ఉన్న అభిమానం చాలా ఎక్కువ. కానీ క్రమక్రమంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే ఇంగ్లీషు ప్రాధాన్యత పెరిగింది. తెలుగు చదివితే ఉద్యోగాలు రావు అంటున్నారు. ఉద్యోగాలు మీకు ఇంగ్లీష్ భాష చూసి ఇవ్వరు. మీకు మీ సబ్జెక్ట్లో మీకున్న జ్ఞానాన్ని బట్టి మీకు ఉద్యోగం దొరుకుతుంది. సబ్జెక్ట్లో జ్ఞానం ఎప్పుడు దొరుకుతుందంటే మాతృభాషలో చదివినప్పుడే జ్ఞానం వస్తుంది అన్నది మనం ప్రపంచంలోనే తెలుసుకోవచ్చు. భాష వల్ల, మాతృభాషలో చదవడం వల్ల సృజనాత్మక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ. భవిష్యత్తు కాలంలో ప్రపంచాన్ని శాసించేది క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఊహ. ఇవన్నీ కూడా మన భాషలో. ఇంగ్లీష్లో ఊహించుకోవడం చాలా కష్టం, ఇంగ్లీష్లో క్రియేటివిటీ చేయడం చాలా కష్టం. మన భాషలో సహజంగా వస్తుంది.